జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. యతి నరసింహానంద్ స్వామీజీ, ఈయన గురించి మనం నిన్నే చెప్పుకున్నాం. నేను నా మనసులో ఉన్నటువంటి భావాలను, సరే మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఇతరులను కూడా గౌరవించాలి కాబట్టి, ఎవరు తప్పు చేసినా కూడా తప్పు అని చెప్పాలి కాబట్టి నా మనసులో ఉన్న అభిప్రాయాలను స్పష్టంగా అయితే తెలియజేసిన. అది మీ అందరూ కూడా బాగా తెలుసు నేను ఎటు చెప్తాను అనేది. ఈ యతి నరసింహానంద స్వామీజీ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి గజియాబాద్ వాసి. గజియాబాద్లో ఉన్న ప్రముఖ దేవాలయానికి ప్రధాన పూజారిగా ఈయనైతే బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఈయన గారి నైజం అనమాట. ఏ విషయాన్నైనా కూడా కొండ బద్దలు కొట్టేట్టు మాట్లాడతాడు. ఈ క్రమంలోనే మొన్న ఈ యతి నరసింహానంద్ మన దేశంలో తీవ్రవాదం పెరిగిపోతుందని, మతోన్మాదము మత ఛాందసత్వం పెచ్చరిల్లుతోందని చెప్పి ఈయన ఉన్నదన్నట్టుగా మాట్లాడినాడు. అంతేకాకుండా ప్రతి దసరా నాడు మహిషాసురునితో పాటు, ఈ మాట నేను చెప్పాలో చెప్పకూడదున్నా కానీ సరేలే, ఒక మతానికి సంబంధించిన ఒక పెద్ద గురించి మాట్లాడినాడు. ఆయన దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయాలని చెప్పి చెప్పినాడు అనమాట. అది మ్యాటర్. అయితే ఇక దేశంలో ఉన్నటువంటి ఈ ఇస్లామిస్టులు అందరూ కూడా ఆగ్రహంతో రైలిపోతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా దేవుడిని మీరు అవమానిస్తారంటూ ఈ సాంప్రదాయ ఇస్లామిస్టులు అందరూ కూడా గోలు చేస్తారు. సరే, మీరు చేసే దాంట్లో న్యాయం ఉండాలి, సరే ఆయన ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పే కాదని నేను అనలా. కానీ ఆయన ఎందుకు మాట్లాడినాడు, ఏ విధంగా మాట్లాడినాడు అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి, ఈ దేశంలో మానవం సృష్టించాలని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. జిహాద్ అంటారు. ఆ జిహాద్లో రకరకాలు ఉన్నాయి. లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, సోషల్ మీడియా జిహాదు, బుక్ జిహాదు, ఇట్లాంటి చాలా రకాలు. కానీ ఎంతమంది వాటిని వ్యతిరేకిస్తున్నారని కూడా నేను గతంలో కూడా నేను అడిగిన. ఎవరైనా కూడా తప్పు చేస్తే, తప్పు చేసిన వాళ్ళను, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కూడా, ఏ కులం వాళ్ళైనా కూడా ఏలా మారు మాట్లాడకుండా వాళ్ళని ఏది కావాలంటే అది మొహాన కొడదాం. అట్లా అది ఎవరు చేయనీలే. కానీ ఇంకొక మాట ఏంటంటే, వాళ్ళు చేస్తేనేమో దానికి ఏం మాట్లాడకుండా తేలుగుట్టిన దొంగలాగా ఉండడం. అవతల వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అది తప్పు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్నించడం తప్పు కదా అది. అంటే దాన్ని ఏమంటారంటే పక్షపాతం అంటారు. పక్షవాతం ఉంటుంది కదా, ఏది పెరగటాలు పడతాయన్నమాట. కాళ్ళు ఇటు పోవడం, చేతులు ఇటు పోవడం, ఇట్లా రకరకాలన్నీ ఉంటాయి. ఆ పక్షపాతం కంటే దారుణమైంది. ఎందుకంటే వినాయక చవితి చేసుకునేప్పుడు ఆఖరికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక మండపాల మీద దాడులు జరిగినాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగినాయి. రాళ్ళ దాడులు చేశారు, రకరకాలు చేశారు. తప్పు కదా. ఇప్పుడు ఏదైనా శోభయాత్రలు చేసినా, లేకపోతే ఏదైనా ఊరేగింపులు చేసినా, అది ఏమి చేసినా కూడా హిందువులు ఏదైనా చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళ మెజారిటీ ప్రజలు ఎక్కడైతే ఉంటారో, అంటే వాళ్ళ బలం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ రాళ్ళ దాడులు అయితే చేస్తారు. తప్పు కదా. ఎంతమంది ఖండిస్తారు ఈ విషయాన్ని? అవునా కదా. ఇప్పుడు హిందువులకి ఎట్లయితే ఆర్ఎస్ఎస్, బజరంగ దళాలు ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో, విశ్వ హిందూ పరిస్థితి ఇవన్నీ కూడా అదే మాదిరిగా మిగతా వాళ్ళలో కూడా వివిధ సంఘాలు అయితే ఉన్నాయి, శాఖలు అయితే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన మత పెద్దలు వచ్చి, ఓరేనైనా ఇది తప్పురా స్వామి, ఈ మరి చేయొద్దురా నాయన, వాళ్ళు ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు పండగలు చేసుకుంటారు, మనం ఎందుకు ఈ పనులన్నీ చేయడం, ఇదన్నీ తప్పురా అని చెప్పి ఎంతమంది మాట్లాడరే. మరి ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకు అంత? ఏదైనా కానీ న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం ఉండాలి కదా. అంటే మనం చదివేటటువంటి ఈ మత గ్రంథాలు మనకేం నేర్పించినట్టు దీన్ని బట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, మాలు కూడా కాదు. కానీ ఈ దేశంలో ఎంతమంది హిందువులు రోడ్ల మీదకి వచ్చారు, ఎంతమంది? సరే, ఆ దేశంలో జరుగుతుంది ఏంది, ముస్లింలు వచ్చేసి హిందువుల మీద దాడులు చేస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నారు? ఎంతమంది అదో మా వాళ్ళ మీద ఈ మార్చి చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎంతమంది దాడులకు ప్రయత్నం చేస్తున్నారు? ఏం లేదు కదా. ముందు ఎట జరుగుతుందో ఈ దేశంలో ఇప్పుడు కూడా అదే మారి జరుగుతుంది. అలాంటప్పుడు అంత మత సామరస్యం భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలని హిందువులు పాటించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే మారి పాటించాలి కదా. కానీ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఇవన్నీ చేస్తారు. కానీ ఇది లౌకిక దేశం అంటున్నాము, సెక్యులరిజం అంటున్నాము, హిందూ ముస్లిం బాయ్ అంటున్నాము. కానీ వీళ్ళ మీద, హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడరే. అది ఎందుకు ఆ మాదిరా? అంటే ఏంది? పక్షపాతమా? అంటే ఏంది? అవతలు ఎవరైతే తప్పు చేస్తారో, అది పాకిస్తాన్లో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు కావచ్చు, కాశ్మీర్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే కన్యాకుమారిలో ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటే వీళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. అంటే దానికి అర్థం ఏంది? మౌనం అర్ధంగీకారం అంటారు. అంటే దాన్ని సమర్థించినట్టే కదా. అది తప్పా కాదా? నేను మాట్లాడితే కరెక్టా కాదా? ఒక్కసారి మీరు నమ్మిన, మీరు భగవంతుడి సాక్షిగా వాళ్ళ మీద ప్రమాణం చేసి మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచించండి. సరే, అయిపోయిందిలే. అలాంటిది ఈయన మాట్లాడినాడని చెప్పేసి
అమరావతిలో నిన్న ప్రార్థనల తర్వాత పెద్ద సంఖ్యలో ఇస్లామిస్టులందరూ కూడా బయటకు వచ్చి పోలీసుల మీద అయితే దాడి చేయడం ప్రారంభించారు. అంతే, ఇంక ఎవరు కనపడితే వాళ్ళ మీద దాడి చేయడమే. అంతే. ఇంకా ఈ యతి నరసింహానంద స్వామీజీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమరావతిలోని ఇస్లామిస్టులు ఏంటంటే నేరుగా పోలీసుల మీదనే రాళ్ళ దాడి చేశారు. నేను ఇక్కడ ఒక మాట చెప్తా, హిందువులకి ఏదైనా అన్యాయం జరిగింది, హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తారు, సరే సినిమాల్లో కావచ్చు, సీరియల్లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఏదైనా చేస్తారంటే పట్టించుకునే నాదుడే ఈ దేశంలో లేరు. కానీ తీవ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తే దాని మీద స్టే కోసం పోతే అర్ధరాత్రి సుప్రీంకోర్టులో కోర్టు తరఫులు తెలుసుకుంటాయి. మరి పోవచ్చు కదా, ఆయన మీద మీరు ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తారు చేయండి. మీకు అనుకూలంగా హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఆ విధంగా పోరాటం చేయండి. కానీ లేదే, రాళ్ళ దాడులు చేస్తారు. మధ్యయుగ కాలాన్ని గుర్తు చేస్తా ఈ రాళ్లతో యుద్ధాన్ని అయితే మొదలుపెట్టారు వీళ్ళందరూ కూడా అమరావతిలో. ఈ దాడుల్లో 21 మంది పోలీసులు తీవ్ర గాయాల పాలవగా 10 పోలీస్ వ్యాన్లు పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయినాయి. ఇక ఆ ప్రాంతం అంతా కూడా రాళ్లతో నిండిపోయింది. అదేందో రాళ్ల సముద్రం ఉన్నట్టుగా పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్టు కనపడుతుంది. ఇక ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి మహారాష్ట్ర పోలీసులు వేలాది మంది ప్రత్యేక బలగాలను అమరావతిలో మోహరించినారు. ఈ సీసీ కెమెరాల అంటే ఫుటేజ్లు ఉంటాయి కదా, వాటి ద్వారా ఏంటంటే మొత్తంగా 1200 మంది మీద ఈ కేసులు కూడా బుక్ చేశారు. అంతే, ఇక వేట అయితే మొదలైపోయింది. మనకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళలో దాదాపు 90 మంది జిహాదీలను అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు. ఇక్కడ మనం ఒక విషయం అయితే గమనించాలా, ఈ యతి నరసింహానంద స్వామీజీ కఠినంగా శిక్షించాలి. ఆయనైతే సరే, నేను కాదనడం లేదు, ఎందుకంటే ఆయన ఒకరి మనోభావాలు అయితే దెబ్బతీశాడు. సరే, అది ఏమైనా కావచ్చు. ఇప్పుడు మన దేశంలో అది తప్పు, అది ఎవరైనా కావచ్చు. ఈ మనస్పర్ధలు లేకపోతే మతాల మధ్య గొడవలు సృష్టించడం అనేది నేరం, నేను కాదనడంలే. ఆయనైతే సరే, చట్ట ప్రకారం ఆయన మీద ఏమైతే యాక్షన్లు తీసుకోవాలో తీసుకుందాం, ఓకే కదా. మీరు చేస్తా అంటే గొడవ దానికోసమే కదా. మరి కఠినంగా శిక్షించాలంటే ఏ విధంగా శిక్షించాలా అంటే ఈ జిహాదీ ఏమైనా చేయాలా అంటే ఇది రాళ్ళ దాడులు చేయడం, ఓచుకోతలు వేయడము, ఏంది ఇదంతా కూడా. అందుకే ఈ సాంప్రదాయ ఇస్లామిస్టులందరూ కూడా గొడవ చేస్తూ ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆచారాల ప్రకారం చేయాలన్నట్టు. ఎవరైతే ఈ మతత్వాదులు ఉంటారో వాళ్ళు చేసేది వాళ్ళకి ఎందుకు తప్పుగా కనపడడంలే. నా బాధ అదే ఇక్కడ. సరేయా, ఇది మ్యాటర్ అయితే. ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పే దాంట్లో న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అది జై శ్రీరామ్.